హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బటర్ నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు హోటల్లో తిన్న దానికంటే బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి 2 మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరని వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 ఇంచు అల్లంని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి ఇక నేను 5 ఎగ్స్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి. ఈ ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా 3 లేదా 4 చోట్ల ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోండి. అన్ని ఎగ్స్కి ఇదే విధంగా ఘాట్లు పెట్టి తీసుకోండి. చూడండి, పైన మాత్రమే ఘాటు పెట్టండి, మరి లోపల వరకు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎగ్స్ని ఆయిల్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి. ఇక్కడ నేను 2 యాలకులు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇది సరిగ్గా ఫ్రై అవ్వకుంటే పచ్చిగా ఉంటుంది కూర టేస్ట్. చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోతేనే మనకి మసాలా బాగా వేగింది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ మసాలా ఫ్రై అయిపోయింది కాబట్టి జస్ట్ కారం ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని వేసుకొని ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని కలుపుకోండి. కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా లూజ్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి వాటర్ని. మళ్ళీ దీన్ని మనం ఉడికించుకుంటాం కదా, కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది కదా. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా చిక్కబడింది. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అన్నంలో కానీ చపాతీ బటర్ నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సండే స్పెషల్గా ఇది చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.